హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ కుటుంబ చిత్రం. అతని ముందు టేబుల్ మీద సరిగ్గా 40 కాగితాలు ఉన్నాయి. అవి మామూలు కాగితాలు కాదు, కాస్త మందంగా పెద్దగా ఉండే డ్రాయింగ్ పేపర్లు. వాటి మీద రకరకాల బొమ్మలు, కొన్ని పెన్సిల్ స్కెచ్లు, కొన్ని రంగు పెన్సిళ్ల చిత్రాలు, కొన్ని నీటి రంగులు మేళవింపు చిత్రాలు, కొన్ని క్రయాన్ గీతలు. ఒక్కో చిత్రంలో ఒక్కో భావం, ఒక్కో చిత్రంలో ఒక్కో అనుభూతి. అవన్నీ 6వ తరగతి వాళ్ళు వేసిన చిత్రాలు. అతను డ్రాయింగ్ మాస్టారు. అతనికి 45 సంవత్సరాలు ఉంటాయి. అతని పేరు రామకృష్ణ. చిన్నప్పుడు కాగితం మీద మొదటి గీత గీసినప్పుడు చిత్రకళ తన ప్రవృత్తి అవుతుంది అనుకున్నాడు. కానీ చదువును కాస్త నిర్లక్ష్యం చేయడంతో అదే అతని వృత్తిగా మారింది. 2 రోజుల క్రితం అతను తన విద్యార్థులందరికీ ఒక చిత్రకళ పరీక్ష పెట్టాడు. అతను పెట్టే పరీక్షలు కూడా కొత్త రకంగా ఉంటాయి. ఒకసారి రంగుల మేళవింపుల పరీక్ష పెడతాడు. ఒక్కోసారి గీతలు ఎంత నిర్దిష్టంగా గీయగలరో నిర్ధారించే పరీక్ష పెడతాడు. ఈసారి మాత్రం తన భావాలను ఎంత స్పష్టంగా తెలపగలరో నిర్ణయించే పరీక్ష పెట్టాడు. పిల్లలు వేయబోయే చిత్రాలకు శీర్షిక కూడా తానే ఇచ్చాడు. శీర్షిక పేరు కుటుంబం. సార్, కుటుంబం అంటే అందులో ఎవరెవరి బొమ్మలు వేయాలి? ఒక విద్యార్థి అడిగాడు. కుటుంబం అనగానే మీ మనసులోకి ఎవరెవరు వస్తారో వాళ్ల బొమ్మలు వేయండి. లేదు, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉన్న వాళ్ళవి వేయండి. అది కాకపోతే మీ కుటుంబంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో అదైనా వేయండి. మీ ఇష్టమే అన్నాడు. ఈసారి రామకృష్ణకి పిల్లల్లో ఉన్న చిత్రకళా నైపుణ్యం కంటే వాళ్ల మనసుల్లో దాగి ఉన్న భావాలను చూడాలని అనిపించింది. అందుకే ఆ పరీక్ష. రామకృష్ణ ఈ పరీక్ష పెట్టడానికి ఒక కారణం ఉంది. కొన్ని నెలల నుండి అతని మనసు చాలా అలజడిగా ఉంది, ఆవేదనగానూ ఉంది. అందుకు కారణం కొన్ని నెలల క్రితం తన తల్లి తనను వదిలేసి తమ ఊరికి వెళ్ళిపోవడమే. నాన్న పోయాక 6 ఏళ్లు మా దగ్గరే ఉన్నావు. ఇప్పుడు హఠాత్తుగా ఆ పల్లెటూరికి ఎందుకు వెళ్ళిపోవాలని ఉందమ్మా అని ఎన్నోసార్లు అడిగాడు. అమ్మ ఊరికి వెళ్ళిపోతానని తన నిర్ణయం చెప్పిన రోజు ఇక్కడ నాకు తోచడం లేదురా. పొద్దున మీరిద్దరూ పనులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఉండాలి. అక్కడ మన ఊర్లో అయితే కబుర్లు చెప్పుకోవడానికి కొందరు నలుగురు ఉంటారు, కాస్త కాలక్షేపం ఉంటుంది అన్నది అమ్మ సమాధానం. తాను అడిగిన ప్రతిసారి అమ్మ స్వభావం తనకు తెలుసు. నిజానికి అమ్మకు ఇరుగు పొరుగు వాళ్లతో కబుర్లు అస్సలు అలవాటు లేదు. సమయం దొరికినప్పుడల్లా ఒక పుస్తకం చదువుకోవడమో, ఏమైనా అల్లికలు కుట్లు చేసుకుంటూ కూర్చోవడమో అలవాటు. 6 ఏళ్ల పాటు ఏ సమస్య లేకుండా హాయిగా ఉన్న అమ్మకి ఇప్పుడు కబుర్లు హఠాత్తుగా ఎందుకు కావలసి వచ్చాయో అర్థం కాలేదు. ఆ మాటే అడిగితే, మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరురా, మనుషుల అలవాట్లు మారుతూ ఉంటాయి అంటూ నవ్వేసింది. కానీ తన అనుమానం తన భార్య సురేఖ మీదనే. తాను విననప్పుడు తన తల్లిని ఏమైనా సూటిపోటి మాటలు అంటోందా? పిల్లలకి తన తల్లి మీద ఏమైనా వ్యతిరేకత నూరిపోస్తోందా? అందువల్ల పిల్లలు తన తల్లి మీద విసుక్కుంటున్నారా అన్న ఆలోచనలు అతనిని తొలిసేస్తున్నాయి. సురేఖ మాట కొంచెం కరుకు, కానీ మనసు వెన్నే. కొన్నిసార్లు తల్లికి పెట్టే ఖర్చుల్లో తాను వెనుకంజ వేసినా సురేఖ అస్సలు ఒప్పుకోదు. అందుకే సురేఖనే సూటిగా ఏ విషయమో అడగలేకపోతున్నాడు రామకృష్ణ. సురేఖ అలా చెయ్యదు. అడిగిన తనని బాధ పెట్టకూడదు అని మళ్ళా తనే అనుకుంటాడు రామకృష్ణ. రామకృష్ణ ఆవేదనే అతనిని ఈ చిత్రలేఖల పోటీకి ప్రేరేపించింది. కనీసం ఈ చిత్రాల వల్లనైనా మిగిలిన ఇళ్లల్లో పరిస్థితులు తెలుస్తాయని అతని ఉద్దేశం. రామకృష్ణ ఒక్కొక్క చిత్రం తీసి చూడడం మొదలుపెట్టాడు. పిల్లలందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. అందువల్ల తమ బొమ్మల్లో కూడా తాము వేసిన బొమ్మలకి కింద వాళ్ళు ఆంగ్లంలో రాసిపెట్టారు. అలా రాయమని రామకృష్ణే వాళ్ళకి చెప్పాడు. మొదటి బొమ్మ తీశాడు. 4 మనుషులు ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకొని నిలబడి ఉన్నారు. వాళ్ళు నవ్వుతూ ఉన్నారన్న గుర్తుగా వాళ్ళ పళ్ళు కనబడుతున్నాయి. మామ్, డాడ్, మీ, మై సిస్టర్ అని 4 కింద రాసి ఉంది. ఆదిత్య అన్న పిల్లవాడు వేసిన బొమ్మది. అయితే వీళ్ళింట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఈ 4 ఉంటున్నారన్నమాట అనుకున్నాడు. మరో 4-5 బొమ్మలు తీశాడు. దాదాపు అన్నీ అలాగే ఉన్నాయి. తల్లి, తండ్రి, ఒకరో ఇద్దరో పిల్లలు,
కొన్నిట్లో టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నట్టు, కొన్నిట్లో సోఫాల్లో కూర్చొని టీవీ చూస్తున్నట్లు, కొన్నిట్లో ఉత్త మొహాలు మాత్రమే. మరో బొమ్మ తీశాడు. ఒక తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు. వాళ్ళ నలుగురికి కింద మామ్, డాడ్, మై సెల్ఫ్, మై బ్రదర్ అని రాసుంది. దూరంగా మరో గదిలో ఒక వయసు మళ్ళిన ఆమె కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె వయసు మళ్ళిన స్త్రీ అని తెలియడానికి గుర్తుగా ఆమె జుట్టు తెల్ల రంగు వేసి ఉంది. ఆ వయసు మళ్ళిన స్త్రీ బొమ్మ కింద మై గ్రాని అని రాసి ఉంది. ఆ వయసు మళ్ళిన స్త్రీ కిటికీలోంచి బయటికి చూస్తోంది. ఆ బొమ్మను మరింత పరీక్షగా చూశాడు రామకృష్ణ. ఆమె బుగ్గల మీద కొన్ని చుక్కలు ఉన్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్న గుర్తుగా అది చూసి ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. ఆ బొమ్మ వేసింది కావ్య అన్న విద్యార్థిని. వీళ్ళందరూ కూర్చుని టీవీ చూస్తుంటే ఆ పెద్దావిడ అంటే కావ్య వాళ్ళ నాన్నమ్మ ఒక్కరితి గదిలో వేరేగా కూర్చొని ఏడుస్తోంది. ఎందుకు వాళ్ళు ఆమెను బాధ పెడుతున్నారా, లేకపోయిన తన భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుందా? ఒకవేళ అలా కన్నీళ్లు పెట్టుకున్నా ఆమెను వాళ్ళు తమ దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకోవచ్చు కదా. ఇది వీళ్ళింట్లో అప్పుడప్పుడు జరిగే విషయమా, లేక ఊహించి బొమ్మ వేసిందా? రేపు ఆ కావ్యను మెల్లిగా మాటల్లో పెట్టి కనుక్కోవాలి అనుకున్నాడు ఆ చిత్రాన్ని పక్కన పెడుతూ. మరో 4-5 చిన్న కుటుంబపు సామాన్యమైన బొమ్మల తర్వాత కనిపించింది అనిల్ వేసిన బొమ్మ. అనిల్ క్లాసులో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటాడు. లెక్కల్లో దిట్ట. మిగిలిన అన్ని సబ్జెక్టులలోనూ మొదటి స్థానమే, ఒక్క చిత్రలేఖనంలో తప్ప. చిత్రలేఖనంలో తరగతి గదిలో కూడా ఎప్పుడూ మాస్టారు చూడనప్పుడు లెక్కలు చేసుకుంటూ కూర్చోవడమో, మరొక సబ్జెక్టు చదువుకుంటూ ఉండడమో చేస్తాడు తప్ప డ్రాయింగ్ పరీక్షల్లో ఎప్పుడూ బొటాబొటీ మార్కులే. అనిల్ వేసిన చిత్రం విచిత్రంగా అనిపించింది రామకృష్ణకి. కాగితాన్ని 4 భాగాలుగా చేసి ఎర్ర పెన్సిల్తో 4 చదరాలు గీశాడు. ఒక్కో చదరంలోనూ ఒక్కో మనిషి. అందరూ తిన్నగా చూస్తున్నారు. కింద మై సెల్ఫ్, మై సిస్టర్, మామ్, డాడ్ అని రాసింది. నలుగురిని దూరంగా 4 చదరాల్లో ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు రామకృష్ణకి. బహుశా డ్రాయింగ్ సరిగా వేయడం రాక అలా వేశాడా, లేక ఆ డ్రాయింగ్ వెనక ఏదైనా ఆలోచన ఉందా, రేపు అతన్నే అడగాలి అనుకుంటూ ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు. మరో 4-5 బొమ్మల తర్వాత అనన్య అన్న పాప వేసిన బొమ్మ కనిపించింది. అందులో చాలామంది మనుషులు ఉన్నారు. అందరూ పెదవులు సాగదీసి మరీ నవ్వుతున్నారు. మొత్తం 8 మంది మనుషులు. మీ, మై సిస్టర్, మామ్, డాడ్, అంకుల్, ఆంట్, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని వాళ్ళందరికీ బొమ్మల కింద రాసింది అనన్య. అంటే వీళ్ళది ఉమ్మడి కుటుంబమా, లేక ఉమ్మడి కుటుంబంలా ఉంటే బాగుంటుందని ఊహించుకుంటూ వేసిన చిత్రమా? రేపు తనను అడగాలి అనుకున్నాడు రామకృష్ణ. మరొక ఉమ్మడి కుటుంబం చిత్రం కూడా కనిపించింది. అది వేసినది లాస్య అన్న పాప. అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 4 మనుషులు. ఒక ఇంట్లో మనుషుల కింద మీ, మై బ్రదర్, మామ్, డాడ్ అని, మరో ఇంట్లో బొమ్మల కింద అంకుల్, ఆంట్, కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని రాసి ఉంది. 2 కుటుంబాల వాళ్ళు 2 ఇళ్లల్లో ఉన్నా ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. ఇంకొక బొమ్మలో 2 వేరువేరు ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళు దూరంగా ఉన్నాయి. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, ఒక కొడుకు ఉంటే మరొక ఇంట్లో వయసు మళ్ళిన జంట ఉన్నారు. 2 ఇళ్లకు మధ్య రెండిటినీ కలుపుతూ ఒక బాణం గుర్తు పెట్టి ఉంది. ఆ బాణం గుర్తు ఏమిటో రామకృష్ణకి అర్థం కాలేదు. రేపు నితీష్ని అడగాలి అనుకున్నాడు. మిగిలిన బొమ్మలు దాదాపుగా ఒకలాగే ఉన్నాయి. తల్లి, తండ్రి, ఒకరో ఇద్దరో పిల్లలు. మర్నాడు పిల్లలు వేసిన బొమ్మలన్నింటినీ తీసుకొని తరగతి గదికి వచ్చాడు రామకృష్ణ. ముందుగా ఎప్పుడూ క్లాసులో ప్రథమ స్థానంలో ఉండే అనిల్ వేసిన బొమ్మను తీశాడు. అనిల్ని దగ్గరికి రా నాన్న, నువ్వు వేసిన ఈ బొమ్మ నాకు సరిగా అర్థం కాలేదు. కాగితం మీద 4 చదరాలు గీసి 4 చదరాల్లోనూ 4 మనుషుల బొమ్మలు వేశావు. దీని అర్థం ఏమిటి? క్లాసు అందరి ముందు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నా ఒక్కడికే చెప్పవచ్చు. నాకు కూడా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పడం మానేయొచ్చు. అనిల్ చేతులు కట్టుకొని అన్నాడు. చెప్పకూడని రహస్యం ఏమి లేదు సార్, అందరి ముందరే చెప్తాను. మా అమ్మా నాన్న వాళ్ళు పెళ్ళయ్యేదాకా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర పెరిగారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి వేరుగా వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు నేను మా చెల్లి అమ్మా నాన్నల దగ్గర ఉంటున్నాము. మరి కొన్నాళ్లలో మేము కూడా వేరుగా వెళ్ళిపోతాము. లైఫ్లో అందరూ కలిసి ఉండే సంవత్సరాలు తక్కువ, ఎవరికి వారే ఉండే సంవత్సరాలు ఎక్కువ. అంటే ఎప్పుడూ అందరూ వేరువేరుగానే ఉంటారు అని చెప్పడానికి అలా చదరాల్లో మనుషుల్ని వేశానన్నమాట. చెప్తుంటే అనిల్ గొంతులో రవ్వంతా
విచారం ధ్వనించింది. అందరూ అలా వేరుగా కాకుండా కలిసి ఉంటే బాగుండునని అనిపిస్తుందా నీకు? అంటే మరేనేమో, లైఫ్లో పూర్తిగా కలిసి ఉండడం కష్టమే కదా సార్. కానీ కనీసం ఎక్కువ రోజులు కలిసి ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ తాతగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? తాతగారు రిటైర్ అయిపోయారు, కానీ మా నానమ్మ ఇంకా ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ ఒక స్కూల్ ప్రిన్సిపాల్. చెప్తుంటే అనిల్ గొంతులో గర్వం తొణికిసలాడింది. ఓ వెరీ గుడ్. అయితే మీ నాన్నమ్మ కూడా ఉద్యోగస్తురాలన్నమాట. అవును సార్. ఆవిడ వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతారు. ఆ తర్వాత నాన్నమ్మను తాతగారిని మా దగ్గరకు తీసుకువచ్చేద్దామని నేను మా అమ్మ నాన్నలతో చెప్తూ ఉంటాను. వాళ్ళు చూద్దాంలే అంటున్నారు. కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చేస్తే మాకెంత బాగుంటుందో. మా నాన్నమ్మ చెప్పే కథలు నాకు చెల్లికి చాలా ఇష్టం అన్నాడు అనిల్ ఉత్సాహంగా. గుడ్ బాయ్. ఒకవేళ నీకు అలా ఉంటే నువ్వే మీ అమ్మను నాన్నను మెల్లిగా ఒప్పించాలి నవ్వుతూ అన్నాడు రామకృష్ణ. ఆ తర్వాత అనన్యను పిలిచాడు రామకృష్ణ. ఏమ్మా అనన్య, మీ ఇంట్లో బోల్డ్ మంది ఉన్నట్లు బొమ్మ వేశావు. ఇంతమంది ఉంటారా? నవ్వుతూ అడిగాడు రామకృష్ణ. మరేమో, మా చిన్నాన్న వాళ్ళు ఈ ఊర్లోనే దూరంగా ఇంకో ఇంట్లో ఉంటారు. అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎంతో సరదాగా ఉంటుంది. మరేమో మా చిన్నాన్న జోకులు వేస్తే మేము నవ్వు ఆపుకోలేము. అసలు అందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటే భలే సరదాగా ఉంటాము. అప్పుడప్పుడు ఎక్కువ రోజులు సెలవులు వస్తే నేను చెల్లి వాళ్ళింట్లో కొన్నాళ్ళు ఉంటాము. అలాగే వాళ్ళు కూడా మా ఇంట్లో అప్పుడప్పుడు కొన్నాళ్ళు ఉంటూ ఉంటారు. మరి మీ తాతగారు నాన్నమ్మగారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే పోయారట. నాకు వాళ్ళు అస్సలు ఎలా ఉంటారో కూడా తెలియదు. అవునా? మరి మీ చిన్నాన్నగారు వాళ్ళు వస్తే అందరూ సరదాగా ఉంటారంటున్నావు కదా. మీరందరూ ఒకే ఇంట్లో ఉంటే బాగుండునని నువ్వు ఎప్పుడు మీ అమ్మా నాన్నగారులతో చెప్పలేదా? అనన్య నిశ్శబ్దం అయిపోయింది. మొహం చిన్నబుచ్చుకుంది కొంచెం. కొన్నేళ్ల క్రిందట అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం సార్. కానీ అప్పుడు రోజు మా అమ్మకి పిన్నికి దెబ్బలాటలే, మా నాన్నకి చిన్నాన్నకి మధ్య దెబ్బలాటలే. ఇప్పట్లా అప్పుడు ఉండేది కాదు. మమ్మల్ని మా పిన్ని చిన్నాన్న ముద్దు చేసేవారు కాదు. మా అమ్మా నాన్న కూడా వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసేవారు కాదు. అప్పుడు ఇంట్లో అస్సలు సరదాగా ఉండేది కాదు. అందుకే నాకు ఇలా వేరువేరుగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటుంటేనే సరదాగా ఉంటుంది నెమ్మదిగా చెప్పింది అనన్య. రామకృష్ణ ఆలోచనల్లో పడ్డాడు. ఆ తర్వాత లాస్యని పిలిచాడు. ఏమ్మా లాస్య, మీ ఇంట్లో ఇలా అందరూ కలిసి ఉంటారా? లేదు సార్, నేను 2 వేరువేరు ఇళ్ళు వేశాను. మా పక్కింటి అంకుల్ ఆంటీ మా ఫ్యామిలీ వాళ్ళలాగే ఉంటారు. అమ్మ ఏమో అంకుల్ని అన్నయ్య అని పిలుస్తుంది. ఆంటీ కూడా నాన్నని అన్నయ్య అని పిలుస్తుంది. మేమందరం ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి అలా బొమ్మ వేశాను సార్. అవును, నిజమే. కుటుంబం అంటే ఒక్క ఇంట్లో పుట్టిన వాళ్లే అవ్వక్కర్లేదు ఆలోచిస్తూ అనుకున్నాడు రామకృష్ణ. తర్వాత నితీష్ను పిలిచాడు రామకృష్ణ. ఏం ఏం నాన్న నితీష్, నువ్వు ఇలా 2 వేరు ఇళ్ళు వేసి వాటి మధ్యలో ఒక బాణం గుర్తు పెట్టావు. ఒక ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న, మరో ఇంట్లో మీ నాన్నమ్మ తాతగారు ఉంటారని అర్థమైంది. మరి 2 ఇళ్ల మధ్య ఇలా బాణం గుర్తు పెట్టావెందుకు? అంటేనేమో సార్, మా తాతగారు వాళ్ళు ఇదే ఊర్లో దూరంగా ఇంకో ఇంట్లో ఉంటారు. ఎప్పుడైనా నెల రోజులకి ఒకసారి మేము వెళ్తూ ఉంటాము. అప్పుడు వాళ్ళు బోల్డ్ సరదా పడిపోతుంటారు. అలా ఇల్లు దూరం దూరంగా లేకుండా పక్కపక్కనే ఉంటే మేము రోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. 2 ఇళ్ళు దగ్గరికి జరిగితే ఎంత బాగుంటుందో అని అలా వేశానన్నమాట. మీ తాతగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారా? చేస్తున్నారు సార్. పక్కపక్క ఇళ్లల్లో ఉంటే బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఒకే ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మరేనేమో, ఒకే ఇంట్లో ఉంటే మేము తినే తిండి వాళ్ళకి నచ్చదు, మేము టీవీలో చూసే ప్రోగ్రాంలు వాళ్ళకి నచ్చవు. 2 వేరు ఇళ్లల్లో ఉన్నా పక్కపక్కనే ఉంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వెళ్తూ ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కదా సార్. నువ్వన్నది నిజమే అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. ఇంకా ఇప్పుడు కావ్య వంతు. కావ్య, ఇలా రామ్మా. నువ్వు మీ ఇంట్లో వాళ్ళ బొమ్మలు వేశావు కదా. నువ్వు, మీ తమ్ముడు, అమ్మ నాన్న ఒక గదిలో కూర్చొని టీవీ చూస్తుంటే మీ నాన్నమ్మ గారు ఒకరు ఇంకో గదిలో ఒంటరిగా కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నట్లు వేశావు. ఎందుకు అలా వేశావు తల్లి? నీకు చెప్పాలని ఇష్టం ఉంటే చెప్పు. కావ్య ఆలోచించడం మొదలుపెట్టింది. రామకృష్ణ గుండె దడదడలాడింది. బహుశా కావ్య చెప్పే జవాబులోనే తనకు జవాబు దొరుకుతుందేమోను అని. సార్, ఆవిడ మా నాన్నమ్మ కాదు, మా అమ్మమ్మ నెమ్మదిగా అంది. ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ. అవును,
అమ్మమ్మను నానమ్మను కూడా ఇంగ్లీష్లో గ్రానీ అనే అంటారు. తనకు ఆ విషయం తట్టలేదు. అంటే మీ అమ్మమ్మ మీ ఇంట్లోనే ఉంటారా? అవును సార్. 1 సంవత్సరం క్రితం మా తాతగారు పోయారు. అప్పటి నుండి మా ఇంట్లోనే ఉంటోంది. నిజమా? మరి నీకు మామయ్యలు ఎవరైనా ఉన్నారా? కాస్త తటపటాయిస్తూనే అడిగాడు. లేరు సార్. మా అమ్మకి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవరూ లేరట. అమ్మ చాలాసార్లు చెప్పింది. సంవత్సరం క్రితం అంటూ చెప్పనా వద్దా అనుకుని సందిగ్ధం అయిపోయింది కావ్య. సంవత్సరం క్రితం ఏమైంది? ఆత్రంగా అడిగాడు రామకృష్ణ. కావ్య రామకృష్ణ టేబుల్ దగ్గరికి జరిగి చిన్న స్వరంతో ఉంది. అందరి ముందు చెప్పడం నాకిష్టం లేదు సార్. మీ ఒక్కరికైతే చెప్తాను. ఎవరికీ వినపడకుండా చెప్పడం కష్టం కదా. పోనీ ఒక పని చెయ్యి. నువ్వు చెప్పదలుచుకున్నది ఒక కాగితం మీద రాసి ఇవ్వు. నేను చదువుతాను. సరే సార్ అంటూ కావ్య తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత ఒక కాగితం తెచ్చి అందించింది. రామకృష్ణ ఆ కాగితం చదవడం మొదలుపెట్టాడు. సార్, మా తాతగారు పోయాక మా అమ్మమ్మను మా దగ్గరకు తెచ్చుకున్నాం. కానీ మా అమ్మ అంది. మా నాన్నకి అస్సలు ఇష్టం లేదు. చాలా రోజులు కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగో ఒప్పుకున్నాడు. అమ్మ తీసుకొచ్చింది. కానీ అప్పటి నుండి రోజు నాన్న అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మందులకే బోల్డ్ ఖర్చు అయిపోతుందని, మీ అమ్మకి వచ్చే ఆ కాసిన పెన్షన్ డబ్బులు మందులకే అయిపోతున్నాయి అని అమ్మ దగ్గర ఒకరోజు అరుస్తుంటే విన్నాను. నాకు కూడా బోల్డ్ ఏడుపు వచ్చేసింది. మా అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు అమ్మమ్మే చేస్తుంది. అమ్మ కూడా ఆఫీస్కి వెళ్తుంది కదా. అమ్మ వద్దంటున్నా వినకుండా పని మనిషిని కూడా అమ్మమ్మ మాన్పించేసింది. అమ్మకి నాన్న అంటే భయం. అందరం కలిసి టీవీ చూస్తున్నప్పుడు అమ్మమ్మను పిలిస్తే నాన్న విసుక్కుంటాడు. అందుకే అమ్మ పిలవదు కూడాను. నేను పిలుస్తూ ఉంటాను, కానీ అమ్మమ్మ రాదు. అందుకే ఆ బొమ్మ అలా వేశాను సార్. చదవడం పూర్తయ్యేసరికి ఎవరో మొహం మీద చెళ్ళును కొట్టినట్టు అనిపించింది రామకృష్ణకి. 6 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది రామకృష్ణకి. ఆ రోజు సురేఖ రామకృష్ణతో అంది, మా అమ్మ మరొక నెలలో రిటైర్ అయిపోతుంది. ఇన్నాళ్ళు అమ్మ ఒక్కరితి ఉన్నా రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండడం వల్ల ఒంటరితనం తెలియలేదు. ఇప్పుడు రోజుల్లా ఇంట్లో ఒక్కరితి ఉండడం కష్టం. మన ఇంటికి దగ్గరికి తెచ్చిపెట్టుకుందాం. అమ్మకి నేను తప్ప ఎవరున్నారు? రామకృష్ణకి ఆ ఆలోచన నచ్చలేదు. ఇంట్లో తల్లి ఉంటున్నందుకే ఇద్దరు సంపాదిస్తున్న డబ్బు బొటాబొటీగా సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో మరో మనిషి అంటే అత్తగారు తమ ఇంటికి వచ్చేసి ఉంటే ఆమెకి వచ్చే పెన్షన్ డబ్బులు తమకే ఇచ్చేస్తుంది. కానీ అది కాదు సమస్య. పెద్ద వయసు అన్నాక ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. ఆ బాధ్యతలు కూడా తాను తీసుకోలేడు. తన అత్తగారికి సురేఖ ఒక్కతే కూతురు. సురేఖ చిన్నప్పుడే ఆమె భర్త చనిపోతే ఉద్యోగం చేసుకుంటూ కూతుర్ని చదివించి పెద్ద చేసింది. అక్కడ ఆవిడ ఒక్కతే ఉంటేనే ఊరు నిండా ఆవిడ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు బంధుబలగం ఎక్కువగానే ఉన్నారు. రిటైర్ అయ్యాక ఆవిడకు ఒంటరితనం ఏమీ ఉండదు. ఆ విషయమే తాను సురేఖకు చెప్పాడు. ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. తనకు ఎంతో నచ్చ చెప్పడానికి చూసింది. చిన్నపాటి వాదన కూడా అయింది. కానీ తాను ఆమె మాట వినలేదు. కుటుంబం అంటే భర్త తరపుదే కుటుంబం అని తాను ఆలోచించాడు. కానీ తనకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న తన భార్య కుటుంబం మాత్రం తన కుటుంబం కాదా అనుకున్నాడు. అత్తామామలను కూడా తల్లిదండ్రుల్లాగే చూసుకోవాలి అని ప్రతి భర్త అనుకున్నట్లే తాను అనుకున్నాడు. కానీ భార్య తల్లిదండ్రులను కూడా తన తల్లిదండ్రులు అనుకున్నప్పుడే అది సాధ్యమో అని తాను ఎందుకు ఆలోచించలేదు? అమ్మా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఊరికి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? నిజం చెప్పమ్మా. ఆ రోజు సాయంత్రం మరోసారి అడిగాడు రామకృష్ణ తన తల్లిని. ఒరేయ్, నువ్వు ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నావు కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. కొన్నాళ్ల క్రితం మీ అత్తగారి విషయంలో నీకు సురేఖకు జరిగిన వాదన నేను అనుకోకుండా వినడం జరిగింది. అవునా అమ్మా? ఉలిక్కి పడుతూ అన్నాడు. నువ్వు ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. నిజం చెప్పాలంటే నాకు కబుర్లు మనుషులు అక్కర్లేదు, పుస్తకాలుంటే చాలు. కానీ మీ అత్తగారికి అలా కాదు. ఆవిడికి మనుషులు కావాలి, కబుర్లు కావాలి. నాకేమో మన కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ భార్య కూడా సంతోషంగా ఉండాలి. నీ భార్య సంతోషంగా ఉండాలంటే తన తల్లి కూడా సంతోషంగా ఉండాలి. ఒక కుటుంబంలో సంతోషాలన్నీ ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటాయి. నేను వెళ్తే తప్ప నువ్వు ఆవిడని ఇంటికి ఆహ్వానించవు. మరి మీ ఇద్దరు ఆఫీసుల నుండి వచ్చాక మీ పిల్లల్ని చూసుకునేందుకైనా ఇంట్లో ఒకరు ఉండాలి కదా. నేను నిజం చెప్తే నువ్వు నన్ను వెళ్ళనివ్వవు. అందుకే అలా అబద్ధం చెప్పాను. కానీ నువ్వు ఇంతగా బలవంతం చేస్తుంటే చెప్పక తప్పలేదు. ఆవిడ ఇక్కడికి వచ్చినా పూర్తిగా ఉండిపోదు. మధ్య మధ్యలో వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్తూనే ఉంటుంది. నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఎవరినీ మిస్ అవ్వము.
చెప్పడం ఆపి చిరునవ్వు నవ్వింది ఆవిడ. రామకృష్ణ మనసులో ఒక దీపం వెలిగింది. జీవితాల్లోకి కాంతి ఎలా తెచ్చుకోవచ్చో అర్థమైంది. తల్లి పక్కకు చేరి ఆవిడ భుజం మీద తల ఆనిచ్చాడు. ఒరే, ప్రైవసీ కావాలన్న ఆలోచనతో పిల్లలు తల్లిదండ్రులను ఎక్కడో ఒకరికి కనపడనంత దూరంలో ఒకరు ఉండక్కర్లేదురా. అలాగని ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం దెబ్బలాడటాలతో గడుపుకోనవసరం లేదు. నడక దూరంలో ఉంటూ అవసరాలకు ఆదుకుంటూ అప్పుడప్పుడు కలిసి గడుపుతూ మేము కూడా ఉన్నాము అన్న భరోసాతో గడిపితే చాలు. కాంతి లేని జీవితాలు మాయమవుతాయి. ఇవాళే ఫోన్ చేసి ఆవిడను మీ ఇంటికి వచ్చి ఉండమని చెప్పు. ఆవిడ ఇక్కడికి వచ్చాకనే నేను వెళ్తాను, కొడుకు తల మీద రాస్తూ చెప్పింది ఆవిడ. నేను ఈరోజే మా అత్తగారికి ఫోన్ చేస్తానమ్మా ఇక్కడికి వచ్చేయమని. కానీ ఆవిడ వస్తోందని నువ్వు వెళ్ళిపోనక్కర్లేదు, ఇద్దరు ఇక్కడే ఉండొచ్చు. తల్లి మొహం వైపు గారంగా చూస్తూ అడిగాడు రామకృష్ణ. నీకు మరి పర్వాలేదా? నువ్వు అన్నట్లు నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి కదమ్మా. నా పిల్లలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి మీలాంటి పెద్దవాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు వేసిన కుటుంబ చిత్రాలు చూశాక నాకు ఆ విషయం అర్థమైందమ్మా నవ్వుతూ అన్నాడు. పిల్లలు వేసిన కుటుంబ చిత్రాలు అన్న మాట ఆవిడకి అర్థం కాకపోయినా కొడుకు మనస్ఫూర్తిగానే ఆ మాట అంటున్నాడని ఆవిడకి అర్థమైంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే నా కథని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.